ఏంటి మన పక్కింటి రాధా వాళ్ళు ఉన్నారు కదా, 25,000 పెట్టి ఇంటికి పని మనిషిని పెట్టుకున్నారంటరి. అయితే నేనేం ఆలోచిస్తున్నానంటే, ఒక్క నిమిషం ఉండు. 25,000 కాదు కదా, 50,000 ఇచ్చి నేను పనికి పెట్టుకుంటానన్నా నువ్వు పోయేటట్లేదు. అర్థమవుతుందా నీకు? ఎందుకు కోపడుతున్నావు? వెళ్తావు పని మనిషిగా? సర్లే వెళ్తులే. ఏమండి మా అమ్మ మీకేం అవ్వాలా? అత్త మీ అమ్మ నాకేం కావాలా? నీకు కూడా అత్త మెంటల్ దానా? ఈ ఇద్దరు అత్తల మధ్యలో ఒక డిఫరెంట్ ఉంది, తెలుస్తుందా? తెలీదు, నువ్వే చెప్పు, నువ్వు జూనియర్స్ కదా. మా అమ్మ ఊర్లో ఉండే కథ అంతా నా దగ్గర చెప్తుంది. మీ అమ్మ నా కథ ఊరంతా చెప్తుంది. కరెక్టే కదా? కరెక్ట్గా చెప్తే కొడతావా? నీకు ఎన్నిసార్లు చెప్పినా మందు మానేమని పైసలు మొత్తం దానికే పెడుతున్నావు. ఇట్లా అయితే ఇల్లు ఎట్లా నడుస్తుంది? నేను ఎన్నిసార్లు చెప్పినా నేను మేకప్ వేసుకోవద్దని. నేను మేకప్ వేసుకునేది నేను అందంగా కనపడనీకి. నేను మందా ఇది, నువ్వు నాకు అందంగా అనిపించకి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. అమ్మాయిలు తెలివి తక్కువ వల్ల అబ్బాయిలు తెలివి తక్కువ వల్ల? అబ్సల్యూట్లీ అమ్మాయిలే తెలివి తక్కువ వాళ్ళు. అదేలాగా చెప్పు. అదెలా అంటే, ఒకరోజు నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకోవడం నేను విన్నా. అయితే ఒక అమ్మాయి ఇలా అన్నది, నా బ్యాగ్లో ఏముందో చెప్తే నా బ్యాగ్లో ఉన్న డైరీ మిల్క్ నీకే ఇస్తా అని చెప్పి అన్నది. దానికి అవతల పర్సన్ ఏమన్నదంటే, బాగా ఆలోచించి ఒక 10 సెకండ్లు టైం తీసుకొని నీ బ్యాగ్లో ఐస్ క్రీమ్ ఉందని చెప్పింది. అవును, ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏముంది? నీ లివర్ పూర్తిగా చెడిపోయింది, ఎకనైనా మందు మానేయాలి నువ్వు. డాక్టర్ గారు, నేను బెల్లం తినచ్చా? తినొచ్చు. ద్రాక్ష తినొచ్చు. నీళ్లు తాగచ్చా? తాగచ్చు. మరి వీటిని కలిపే కదండి మందు చేసేది. మరి దాని తాగుతానే లివర్ చెడిపోద్దా? ఆ మాత్రం కూడా తెలియదు పెద్ద డాక్టర్ అనుకో. నువ్వు ఒక బిల్డింగ్ కింద ఉన్నావు, నేను బిల్డింగ్ పైన ఉన్నా. ఇంత మట్టి పైనుంచి నీ మీద ఇసిరేసా, నీకు ఏమన్నా దెబ్బ తగులుతుందా? మట్టితో దెబ్బ ఎలా తగులుతుంది? గాలికి ఎగిరిపోద్ది అంతా. ఒక గ్లాసు నీళ్లు నీ మీద పోస్తే నీళ్లతో ఏమవుతుంది? ఏం కాదు. అదే మట్టిలో నీళ్లు పోసి బాగా బిసికి ఇటుక మాదిరిగా కాల్చి నీ తల మీద మింగితే. అరే ఏమైందిరా? అన్న, మా అన్నకు పాము కరిసిందన్నా. అరే తమ్ముడు, మనకున్న ప్రాబ్లం ఇదిరా. పాము కరిసిన వెంటనే టెన్షన్ పడిపోయి పాము అనేస్తారా? ఫస్ట్ అటు కూర్చోండి. ఫస్ట్ నువ్వు టెన్షన్ పడుకున్న పడు. తమ్ముడు, ఎప్పుడు కూడా పాము కరిసినప్పుడు టెన్షన్ పడిపోకూడదురా. ఫస్ట్ పాము ఎప్పుడు కరిసినా రిలాక్స్ కూర్చోవాలి. తమ్ముడు, అసలు పాముల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి విషపూరితమైన పాము, 2 విషం లేని పాము. విషం లేని పాము కరిసిందంటే మనకేం ప్రాబ్లం లేదు. విషం ఉన్న పాము కరిస్తేనే మనకు ప్రాబ్లం. విషం ఉన్న పాము కరిసిందంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి మనం. ఇప్పుడు మా అన్న కరిసింది ఏం పాము అన్నా? ఇది విషం పామే ఉన్నట్టుందా? ఏందమ్మా, కటింగ్ సేవింగ్ అయిపోయిందా? సార్కి చైన్ ఒకసారి మెరిసిపోతుంది. హీరో మాదిరిగా ఉన్నారు సార్. మీరు మాత్రం సినిమా ట్రై చేయకండి సార్. హీరోలు అందరూ డామినేట్ చేస్తారు సార్. మీరు హెయిర్ స్టైల్ చేసేయమంటారా? హెయిర్ స్టైలా? సార్, ఇక్కడ మా కస్టమర్ ఉండేవాడు, చూసారా సార్? నేనేనయ్యా. నిజమే సార్. మీరు రోజు జిమ్కి వెళ్తారు కదా సార్, ఇది కండలా రాలా సార్? మసాజ్ చేసేయమంటారా సార్? మసాజా చేసి స్ట్రాంగ్ బాడీ. ఎంత? జస్ట్ 10,000 సార్. 10,000 సార్, మీరు షాకింగ్ లో కూడా సల్మాన్ ఖాన్ లో ఉన్నారు సార్. ఓకే, పక్కకు జరుగురా కుక్క మూతాడా. కుక్క మూతే మొహం చూడు, దున్నపోతుకున్నట్టు. అమ్మాయిలను పెట్టి గుంజేశారు కదరా అన్న. నువ్వే చెప్పన్నా, జనాలు మనతోనే తిరుగుతుంటారు, మళ్ళీ మనకే బొక్క పెడతారు. నువ్వే చెప్పన్నా. నేనంటే నీకు ప్రేమ కాదన్నా? నువ్వు అంటే నాకు హార్ట్ నుంచి ప్రేమరా. ఒక 1000 రూపాయలు అప్పి అన్న, రేపే ఇచ్చేస్తా. నువ్వు అంటే నాకు హార్ట్ నుండి ప్రేమ గానీ జోబు నుంచి కాదురా.